హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారా అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ ట్రెడిషనల్ ఫుడ్ అండి, కొబ్బరి అన్నం. తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిందన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఒక్కొక్క కాయ కొబ్బరి ముక్కలు, దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అడించుకొని ఇందు నుంచి పాలు తీసుకోవాలి. కొబ్బరిని గ్రైండ్ చేసి ఇలా పాలు తీసుకోవాలి. ఈ గ్లాస్తో గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. రైస్ని కడిగి ఇలా పావుగంట పక్కన పెట్టుకోవాలి. దాల్చిన చెక్క చిన్నవి 4, లవంగాలు 4, స్టార్ ఫ్లవర్స్ 2, ½ టీ స్పూన్ మిరియాలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కరివేపాకు 2 రెబ్బలు, కట్ చేసిన 1 ఆనియను, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు నూనె పోసుకోవాలి. ఇందులో ఒక ½ టీ స్పూన్ జీలకర్ర, రెండు స్టార్ ఫ్లవర్స్, లవంగాలు, దాల్చిన చెక్క, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మిరియాలు, ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కొత్తిమీర ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మనం 1.5 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి వాటర్ 2.5 పోసుకోవాలి. కొబ్బరి పాలు ఇక్కడ 2 గ్లాసులు ఉన్నాయి, మిగతాది వాటర్ పోసుకోవాలి. నాకు 2 గ్లాసులు పాలు మాత్రం వచ్చాయి. ఇప్పుడు 1/2 గ్లాసు నీళ్ళు కలుపుకుంటున్నాను. ఉప్పు తగినంత ఉప్పు, ఒక ½ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కొంచెం ఒక తిరగమూత వచ్చాక అప్పుడు బియ్యం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో రైస్ కలుపుకోవాలి.
రైస్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు హైలో పెట్టి మిగతా 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత రైస్ రెడీ. తయారీ చేసే విధానాన్ని చూసారు కదండి. నచ్చిందా? రెసిపీ ఎలా ఉన్నది అన్నది ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.